అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. మీరు మీ లైఫ్ని మంచిగా అందంగా హ్యాపీగా లీడ్ చేయాలి అనుకుంటే మీరు మీ లైఫ్లో కొన్ని రూల్స్ పెట్టుకోవాలండి. ఇలా కొన్ని రూల్స్ కనుక పెట్టుకొని మీరు లైఫ్ లీడ్ చేయగలిగితే మీరు అనుకున్న దానికంటే కూడా 100% ఎక్కువగా 100 రెట్లు ఎక్కువగా మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ముందైతే మీరందరూ కూడా వీడియోకి లైక్ చేసి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఎంతైతే ఉపయోగపడుతుందో మీ లైక్ కూడా నాకు అంతే ఉపయోగపడుతుందండి. కాబట్టి వీడియోకి లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. అందులో నెంబర్ 1, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచం యొక్క రియాలిటీని అస్సలు మార్చలేం. కాబట్టి ఆ టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడ మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. మీరు ఏం చేస్తున్నారు అన్నది పక్కాగా మీకు తెలిసి ఉండాలి. లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, చివరికి చెయ్యి దాటిపోయినా సరే మీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. అందరూ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు హ్యాపీగా ఉండండి, అందరినీ సంతోషంగా ఉండనివ్వండి. అంతేకాని అందరినీ సంతోష పెట్టడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయకండి. అది అసాధ్యమైన పని. ఇక నెంబర్ 2, మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ మంచి పని స్టార్ట్ చేయాలనుకున్నా మంచి రోజు కోసం అస్సలు వెయిట్ చేయకండి. ఈ రోజే మంచి రోజు అనుకొని పని స్టార్ట్ చేయండి. ఇక నెంబర్ 3, వేరే వాళ్ళతో రేస్ పెట్టుకోకండి. ఓడిపోయే వాళ్ళు మాత్రమే ఇలా వేరే వాళ్ళతో రేస్ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదు, మీతో మీరు పోటీ పెట్టుకోండి. ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ముందు ఎలా ఉండాలి, అలా పోటీ పెట్టుకోండి. వేరే వాళ్ళతో అస్సలు పోటీ పెట్టుకోకండి. నెంబర్ 4, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. వేరే వాళ్ళను కూడా క్షమించండి. పగ, ప్రతీకారాలు, ద్వేషాలు అనుకుంటూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఇక నెంబర్ 5, మీరు ఫాలో అయ్యే పని మీద ఎక్కువగా నమ్మకం పెట్టండి. ఆ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. హ్యాపీగా నవ్వండి. ఇది మీలో పాజిటివ్నెస్ని పెంచుతుంది. ప్రతిరోజు కూడా నేను ఈ రోజే పుట్టానని హ్యాపీగా ఉండండి. ప్రతిరోజు నవ్వండి డూడ్, పైసలేం ఖర్చు కావు కదా. నెంబర్ 6, ఈ జనాలను చూసి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. మనం నాలెడ్జిని, ఏదైనా తెలియని విషయాన్ని ఎలాగో గూగుల్లో సెర్చ్ చేస్తాం సైన్స్ గురించి. కానీ ఎలా బ్రతకాలో మాత్రం ఈ ప్రపంచం మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి నేర్చుకోవటం ఎప్పటికీ ఆపకండి. నెంబర్ 6, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకండి. ఓడిపోతాం అన్న భయాన్ని మాత్రం వదిలిపెట్టండి. ఎందుకంటే గెలుపుదేముంది, మహా అయితే ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. అదే ఒక్కసారి ఓడిపోయి చూడండి, ఈ ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తుంది. నెంబర్ 7, ఈ నలుగురు ఏమనుకుంటారో అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి. ఈ నలుగురు కూడా మీరు చస్తే నారాయణ నారాయణ అనటానికి మాత్రమే పనికొస్తారు. నలుగురితో అవసరానికి మించి ఎప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడకండి. ఎప్పుడు ఆపుతాడ్రా బాబు అని కాకుండా ఎప్పుడు మాట్లాడతాడ్రా అని ఎదురు చూసేలా ఉండండి. నెంబర్ 8, గెలిచిన వాడు చుట్టూ మాత్రమే జనం ఉంటారు. కాబట్టి గెలవటానికి ప్రయత్నించండి. గెలిచిన వాడు ఏది చెప్పినా భగవద్గీతలాగా ఉంటుంది. కానీ ఓడిపోయిన వాడు మంచి చెప్పినా సరే అది బూతులాగా ఉంటుంది. కాబట్టి గెలవటానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 8, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకండి, ఏడవకండి. ఇలా మీరు ఏడవటం వల్ల కళ్ళు మసకపారి మీ ఎదురుగా ఉన్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు కనిపించకపోవచ్చు. కాబట్టి ఏడవకండి. నెంబర్ 9, అందరూ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని ఏం లేదండి. అందుకే చెప్తున్నా, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అనుకున్న వాళ్ళ దగ్గర ఉండటానికి మాత్రమే ట్రై చేయండి. డిప్రెషన్లోకి లాగే వాళ్ళు మనకి వద్దనే వద్దు. ఎందుకంటే మన మైండ్లోనే చాలా చెత్త ఉంది. ముందు దాన్ని క్లియర్ చేసుకుందాం. వేరే బయట నుంచి చెత్తని కొని మరీ తెచ్చుకోవద్దు. నెంబర్ 10, ఈరోజు మీరు కోరికలకి బ్రేక్ వేస్తే రేపు మీ జీవితానికి యాక్సిలేటర్ పడుతుంది. నీ చుట్టూ ఎప్పుడూ కూడా నీ ఎదుగుదల గురించి మాట్లాడే వారే ఉండేలా చూసుకోండి. డబ్బు ఆలోచనతో మాత్రమే వస్తుంది, కష్టంతో రాదు. ఏది ఏమైనా మీరు పాజిటివ్గా ఉండండి. మీ బ్రెయిన్కి మీరు ఒక హీరో అని పరిచయం చేయండి. మీ వల్ల కాదు, మీకు చేత కాదు అన్న వాళ్ళకి అది సాధించి చూపించండి. అదే మీరు తీసుకునేటటువంటి పెద్ద రివెంజ్. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూశారు అంటే మీరు సక్సెస్ అవ్వాలి అన్న తపన, మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలన్న కోరిక మీకు బలంగా ఉంది. అంటే మీరు 50% సక్సెస్ అయినట్లే. మంచి ఆలోచన అనేది రావటమే మనం సగం గెలిచినట్లు లెక్క. కాబట్టి ఈ పాయింట్స్ బాగా మైండ్లో పెట్టుకోండి. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి అవి ఆచరించండి. మిమ్మల్ని ఎవడైతే ఆపుతాడో చూద్దాం. ఏమంటారు? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.